హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. చికెన్ కర్రీని ఇలా ఒక్కసారి వండుకోండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ చికెన్ కూర వండుకోవడం. ముందుగా చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం. తర్వాత అందులో కొంచెం నిమ్మరసం పిండుకోండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేయండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ల హోల్ గరం మసాలా పౌడర్ వేసి చికెన్కి బాగా పట్టేలా కలపండి. తర్వాత దానిని ఒక 1/2 అవర్ నాననివ్వండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టండి. తర్వాత అందులో ఒక 1/2 కప్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసి తీసుకోండి. ఇప్పుడు అది కూడా వేసి గరిటతో కలుపుకోండి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటూ వేయించండి. ఆనియన్ టమాటా అనేది బాగా వేగే వరకు కలుపుకుంటూ వేయించండి, లేదు అంటే అడుగంటి మాడిపోతుంది. ఆనియన్ టమాటా బాగా వేగి ఇలా ఆయిల్ పైకి తేలేక అందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ను వేసి బాగా కలిసేలా కలుపుకోండి. అలా కలుపుకుంటూ ఉండండి ఒక 2 మినిట్స్. తర్వాత చికెన్ మీద మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీస్తూ చికెన్ని కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటి మాడిపోతుంది చికెన్ కర్రీ అనేది. ఇలా కూరని కలుపుకుంటూ ఉండండి. మళ్ళీ మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వండి. తర్వాత మళ్ళీ మూత తీసి చికెన్ని కలుపుకుంటూ కూర దగ్గరకు అయ్యే వరకు చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ మొత్తం ఉడికి కూర దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.